హలో ఫ్రెండ్స్! మన సౌత్ ఇండియన్స్‌కి ఉన్న అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ ఒకటి అనమాట. ఇడ్లీ గనక రైట్ వేలో చేస్తే అది తెల్లగా, మెత్తగా దూది పించలా వస్తుంది. ఎంత వస్తుంది అంటే అందులోకి జస్ట్ కాచిన నెయ్యి వేసుకొని తింటేనే చాలు. అబ్బా! అమృతం అన్నట్టుంటుంది. ఇంకా ఏ చట్నీ, ఏ కారప్పొడి అవసరం లేదు. నేనైతే వేడి వేడిగా అప్పుడే పొయ్యి మీద నుంచి దించిన ఇడ్లీని వెనక్కి తిప్పేసి దాన్ని చేతులతోటి మెత్తగా అద్ది కాచిన నెయ్యి పోసుకొని ఇడ్లీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తాను. మా అమ్మ కొంచెం ఎక్కువ నెయ్యే వేశారు. ఎప్పుడూ అలానే చేస్తారు. కొంచెమే వేయమన్నా గూడా. ఈ అమ్మలున్నారే, మనం ఎంత ఎక్కువ తింటే అంత హెల్తీగా, స్ట్రాంగ్‌గా పెరుగుతాము అని అనుకుంటూ ఉంటారు. లిమిట్ అన్నది ఉండదనమాట. అండ్ ఒక పక్కన నేను కారప్పొడిలో నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. అండ్ ఇంకో పక్కన చూసారా కొబ్బరి చట్నీ అండ్ తాళింపు వేసిన కొబ్బరి చట్నీ. మీరు దోసలోకి కొబ్బరి చట్నీకి తాళింపు వేయకపోయినా పర్లేదు. బట్ ఇడ్లీలోకి మాత్రం మంచిగా కరివేపాకేసుకొని తాళింపేసుకోండి. ఆ టేస్టే వేరుంటుంది. ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ నంచుకొని తింటూ ఉంటే, స్పెషల్లీ బాగా వేగిన కరివేపాకు పంటి కింద నలుగుతూ ఉంటుంటే, ఆ టేస్ట్ ఉంటుంది చూసారు, అమృతం అనుకోండి. కొబ్బరి చట్నీతోటి ఇడ్లీ బావుంటుంది. కారప్పొడితోటి ఇడ్లీ బావుంటుంది. రెండిట్లో ఏది బావుంటది అన్నది చెప్పలేము. ఎందుకంటే ఇవి 2 ఇడ్లీకి 2 కళ్ళ లాంటివన్నమాట. ఏది బెస్టో చెప్పలేము. ఎందుకంటే 2 అద్భుతంగా ఉంటాయి. మీకు ఇడ్లీలోకి ఏ కాంబినేషన్ అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పేయండి.